welcome back to my channel. This is Kirti Kumar and please don't forget to hit that subscribe button, guys. So ఇది తెలుగు మేకప్ ట్యుటోరియల్ అండ్ ఈ వీడియోలో నేను ఈ సింపుల్ ఎవ్రీడే ఈజీ మేకప్ లుక్ చూపిస్తున్నాను. ఈ మేకప్ లుక్ చేసుకోవడం చాలా ఈజీ. లిటరలీ మన ఎవ్రీడే మన దగ్గర ఉండే లైక్ ఫౌండేషన్, బ్లష్, కాజల్ పెన్సిల్, వీటితోనే నేను ఈ లుక్ చూపిస్తున్నాను. సో ఇట్స్ సూపర్ సింపుల్ టు క్రియేట్. ఈవెన్ అ బిగినర్ క్యాన్ డూ దిస్ మేకప్ లుక్. యా, ఇట్స్ దాట్ ఈజీ. సో ఓకే, నేను ఇంకా ఎక్కువ బ్లాబర్ చేయకుండా క్విక్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మేకప్ ట్యుటోరియల్లోకి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ ఇంటు ద ట్యుటోరియల్. ఓకే గైస్, సో లెట్స్ జస్ట్ స్టార్ట్ ది మేకప్. సో ఫస్ట్ వచ్చేసి నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. ఫర్ దాట్ ఐమ్ టేకింగ్ దిస్ టచ్ అండ్ సాల్ట్ గ్లాసీ స్కిన్ బామ్. సో మీరు మీ దగ్గర ఉన్న ఏదో ఒక మాయిశ్చరైజర్ అప్లై చేయొచ్చు, లైక్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మాయిశ్చరైజర్. బట్ ఆల్వేస్ రిమెంబర్ దట్ యూ జస్ట్ నీడ్ టు యూజ్ అ మాయిశ్చరైజర్ వెన్ యూర్ స్టార్టింగ్ విత్ మేకప్. నేను ఆల్రెడీ ఐబ్రోస్ వేసేసుకున్నాను. సో నేను బెనిఫిట్ గూఫ్ ప్రూఫ్ బ్రో పెన్సిల్ ఇన్ ద షేడ్ నెంబర్ 4 యూజ్ చేశాను. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్ లింక్ పెడతాను ఆ ప్రోడక్ట్కి. సో ఇన్ కేస్ మీరు సేమ్ ప్రోడక్ట్ చెక్ చేయాలి అనుకుంటే యూ గైస్ కెన్ చెక్ దట్ అవుట్. సో ఇప్పుడు కొంచెం లిప్ మాస్క్ కూడా వేసుకుందాం, బికాజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేకప్ అయ్యే టైంకి కొంచెం లిప్స్ కూడా మాయిశ్చరైజ్ అయ్యి ఉంటాయి. సో ఐమ్ జస్ట్ టేకింగ్ ద లెనేజ్ లిప్ స్లీపింగ్ మాస్క్. పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు నేను కవర్ ఎఫెక్ట్స్ ఇప్పుడు నేను కవర్ ఎఫెక్ట్స్ ప్రైమర్ తీసుకుంటున్నాను, బ్లరింగ్ ప్రైమర్. సో మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా ప్రైమర్ యూజ్ చేయొచ్చు, ఆర్ ఇన్ కేస్ మీరు ప్రైమర్ యూజ్ చేయకుండా అయినా సరే మేకప్ వేసుకోవచ్చు. దట్స్ నాట్ మ్యాండేటరీ స్టెప్ గైస్. ఇన్ కేస్ మీకు ఓపెన్ పోర్స్ కనుక అట్లా ఉన్నాయనుకోండి, దెన్ యూజ్ అ ప్రైమర్ ఈ ఓపెన్ పోర్స్ ఉన్న ఏరియాస్లో. సో నాకు యాక్చువల్లీ ఓపెన్ పోర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని నేను ఓపెన్ పోర్స్ ఉన్న ఏరియాస్లో ఈ ప్రైమర్ అప్లై చేస్తున్నాను. అండ్ ప్రైమర్ ఎప్పుడు అప్లై చేసేటప్పుడు మేక్ షూర్ దాట్ యూ అప్లయింగ్ ఇట్ ఇన్ డాబింగ్ మోషన్, లైక్ ఇట్లా ప్రెస్సింగ్ మోషన్, సో ఇట్లా ప్రెస్సింగ్ మోషన్లో అప్లై చేయండి. ఎస్పెషల్లీ మనం పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ అప్లై చేసేటప్పుడు రబ్ చేయకూడదు ప్రోడక్ట్ని. ఇన్స్టెడ్ ఏంటంటే ఇట్లా ప్రెస్సింగ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే పోర్స్ అన్నీ ఫిల్ అవుతాయి అన్నమాట. అలానే కొంచెం నోస్ మీద కూడా అప్లై చేస్తున్నా. నేను బేసిక్గా పోర్ ఫిల్లింగ్ ప్రైమర్ కాబట్టి ఇది ఓన్లీ పోర్స్ ఉండి మన ప్రాబ్లమేటిక్ ఏరియాలోనే అప్లై చేస్తున్నాను, ఫేస్ అంతా అప్లై చేయట్లేదు. నేను ఈ LA గర్ల్ ఆరెంజ్ కలర్ కరెక్టర్ తీసుకుంటున్నాను. సో నాకు యాక్చువల్లీ కొంచెం పిగ్మెంటేషన్ ఉంది కదా మౌత్, అరౌండ్ దిస్ మౌత్ రీజన్, అండ్ అలానే అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా. సో ఇవి నీట్గా కవర్ అవ్వాలి అని అంటే ఆరెంజ్ కలర్ కరెక్టర్ వర్క్స్ ది బెస్ట్ గైస్. లిటరలీ ఈ LA గర్ల్ కరెక్టర్ అయితే అసలు సూపర్ అనమాట. ఇంకా చాలా అఫోర్డబుల్ అండ్ ఆల్సో వర్క్స్ ది బెస్ట్. చాలామంది మేకప్ ఆర్టిస్ట్ కిట్స్లో కూడా ఉండే కలర్ కరెక్టర్ ఇదే. యూ ఐ షుడ్ చెక్ ఇట్ అవుట్. ఇన్ కేస్ మీకు డార్క్ సర్కిల్స్ కానీ ఇట్లా పిగ్మెంటేషన్ కానీ ఉంటే కవర్ చేయడానికి యూజ్ LA గర్ల్, లైక్ యాక్చువల్లీ బేసికలీ ఆరెంజ్ కలర్ కరెక్టర్. కొంచెం ఈ సైడ్ కూడా అప్లై చేస్తున్నాను. ఓకే, జస్ట్ ఒక బ్రష్ తీసుకుని, నేను ఇది రియల్ టెక్నిక్స్ కన్సీలర్ బ్రష్ అనమాట. సో దీంతో బ్లెండ్ చేస్తున్నాను. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో అనమాట బ్లెండ్ చేసేటప్పుడు. సో కొంచెం ఆరెంజీగా కనిపిస్తాము ఇది వేసాక, బట్ డోంట్ వరీ గైస్. సో మనం ఫౌండేషన్ వేసాక ఏంటంటే ఈ ఆరెంజ్ అంతా కూడా కవర్ అయిపోతుంది. సో నాట్ టు వరీ. ఇన్ కేస్ మీకు డార్క్ సర్కిల్స్ కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లం కానీ లేకపోతే మీరు ఈ ఆరెంజ్ కలర్ కరెక్టర్ అనే స్టెప్ ఏం యూజ్ చేయనక్కర్లేదు. యూ కెన్ డైరెక్ట్లీ గో విత్ ఫౌండేషన్ అనమాట. బట్ I have that problematic areas on my skin. సో నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ బ్రష్ మీద ఏదైతే ఉందో దాన్ని ఈ సైడ్స్ ఆఫ్ ది ఫోర్ హెడ్ కూడా అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కన్సీలర్కి సేమ్ LA గర్ల్ ప్రో కన్సీలర్. ఈ షేడ్ వచ్చేసి మీడియం బేజ్ అనమాట. ఇది నా ఎగ్జాక్ట్ నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే షేడ్. సో దీంతో ఇప్పుడు నేను కన్సీల్ చేస్తున్నాను. సో ఎక్కడైతే ఆరెంజ్ కలర్ కరెక్టర్ అప్లై చేశానో ఆ ప్లేసెస్లో ఈ కన్సీలర్ కూడా అప్లై చేస్తున్నాను. సో మీరు అఫోర్డబుల్లో ఫుల్ కవరేజ్ కన్సీలర్ ట్రై చేయాలి అని అంటే అఫోర్డబుల్ ప్రైస్కి చెక్ LA గర్ల్ కన్సీలర్స్ గైస్. దే ఆర్ జస్ట్ లైక్ bomb.com. లిటరలీ సో క్రేజీ ఉంటాయి అన్నమాట. చాలా మంచి కవరేజ్ ఇస్తాయి అండ్ ద వెరీ అఫోర్డబుల్లీ ప్రైస్డ్.
సో కొంచెం ఆరెంజ్ కనిపిస్తున్నా దట్స్ ఓకే, మనం ఫౌండేషన్ వేసినప్పుడు అదంతా కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఫౌండేషన్కి ఐమ్ టేకింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రగ్ స్టోర్ ఫౌండేషన్, దట్స్ ది Maybelline Fit Me ఫౌండేషన్ గైస్. లిటరలీ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డ్రగ్ స్టోర్ ఫౌండేషన్. సో ఈ బాటిల్కి యాక్చువల్లీ పంప్ లేదనమాట. సో కొంచెం ఎక్స్ట్రా పడిపోయింది. బట్ ఐ హర్డ్ దట్ ఇండియాలో అయితే యాక్చువల్లీ పంప్ ఉండింది అని చెప్పి. సో యూ గైస్ కెన్ చెక్ దట్ అవుట్, పంప్ ఆప్షన్. ఎందుకంటే పంప్ లేకుండా అంటే ఫౌండేషన్ ఎట్లానే ఎక్కువ పడిపోతూ ఉంటుంది. సో నేను జస్ట్ ఇది ఫేస్ అంతా డాట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఐమ్ జస్ట్ లైక్ బ్లెండింగ్ దిస్ అవుట్. సో ఒక డాంప్ బ్యూటీ స్పంజ్ తీసుకుని ఐమ్ జస్ట్ మీరు బ్లెండింగ్ చూస్తే కనుక ఐమ్ జస్ట్ లైక్ డాబింగ్ ఇట్. సో ఎప్పుడు ఫౌండేషన్ ఎట్లా డ్రాగ్ చేయొద్దు. ఇన్ దాట్ వే మీరు ఫౌండేషన్ని మీ స్కిన్ నుంచి రిమూవ్ చేసేస్తున్నారు. సో జస్ట్ డాబ్ చేశారనుకోండి స్కిన్లోకి బ్లెండ్ చేస్తారనమాట. సో ఇట్లా డాబింగ్ మోషన్లో ఫౌండేషన్ని బ్లెండ్ చేయండి. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ఫౌండేషన్ గైస్, దీనికి చాలా షేడ్ రేంజ్ ఉంది. లైక్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 40 షేడ్స్ సంథింగ్ అట్లా ఉన్నాయి. లైక్ లిటరలీ సో మెనీ షేడ్స్ ఉన్నాయి. సో ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ స్కిన్ టోన్కి మ్యాచ్ చేయడం చాలా ఈజీ అనమాట ఈ ఫౌండేషన్లో. అండ్ ఆల్సో కవరేజ్ కానీ ఫినిష్ కానీ అంతా ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హై అండ్ బ్రాండ్స్. సో ఫర్ దాట్ ప్రైస్ దట్ వీఆర్ పేయింగ్ ఫర్, ఇట్స్ అన్ అమేజింగ్ ఫౌండేషన్ టు ట్రై ఫ్రమ్ డ్రగ్ స్టోర్. అండ్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా చాలాసేపు లైక్ డాప్ బ్లెండ్ ఇట్లా. సో ఎంత బ్లెండ్ చేస్తే ఏంటంటే మనకి అంత న్యాచురల్ లైక్ అంత మంచి బ్లెండెడ్ స్మూత్ ఫినిష్ లుక్ అనిపిస్తుంది. We blended out the foundation, and for concealer I'm taking this Revlon Candid Concealer. Again guys, ఇది వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ కన్సీలర్స్ దట్ ఐ ట్రైడ్ ఫ్రమ్ డ్రగ్ స్టోర్. ఏంటంటే ఇది యాక్చువల్లీ రేడియంట్ ఫినిష్ ఫార్ములా అనమాట. మనకి ఏంటంటే ఇది మ్యాట్ ఫార్ములా కాదు, నైస్ రేడియంట్ ఫినిష్ ఆన్ స్కిన్. సో ఏంటంటే ఆ డ్రై ప్యాచీ లుక్ ఇవ్వదు. ఈవెన్ ఒక 2 to 3 లేయర్స్ వేసినా కూడా స్టిల్ ఇట్ డజంట్ గివ్ దట్ ప్యాచీ లుక్. సో దట్స్ వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ కన్సీలర్. సో అట్లా నేను జస్ట్ అటు ఇటు ఐకి బేసిక్గా హైలైటింగ్ ఏరియాస్లో నేను ఇది అప్లై చేస్తున్నాను. హైలైటింగ్ ఏరియాస్ అంటే ఏంటంటే మన అండర్ ఐ, ఈ దిస్ బ్రిడ్జ్ బోన్, కొంచెం ఈ ఫోర్ హెడ్, ఇట్లా క్యూపిడ్స్ బో, దీన్ని క్యూపిడ్స్ బో అంటారు, ఇది చిన్. సో ఇవి హైలైటింగ్ ఏరియాస్ అనమాట. బేసిక్గా మనకి ఏంటంటే ఫేస్ బ్రైట్గా కనిపించే లైట్ హిట్ అయ్యే ఏరియాస్ ఇవి. సో మనం ఎప్పుడు లైటర్ షేడ్ కన్సీలర్ వేయాలి అని అంటే ఈ హైలైటింగ్ ఏరియాస్లో వేయాలి. ఇఫ్ అట్ ఆల్ మీరు లైటర్ షేడ్ ఆఫ్ కన్సీలర్ వేయక్కర్లేదు అని అనుకున్నా దట్స్ ఓకే. బట్ నాకైతే ఈ హైలైటింగ్ చేయడం ఐ ప్రిఫర్ ఇట్. సో మీరు ఈ హైలైటింగ్ షేడ్ తీసుకునేటప్పుడు యూ క్యాన్ చూస్ లైక్ 1 to 2 షేడ్స్ లైటర్ దాన్ యువర్ స్కిన్ టోన్. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు మేకప్ గైస్, బ్లెండింగ్ ఇస్ కీ. నేను ఈ పాయింట్ చాలాసార్లు చెప్పాను అనుకుంటా నా ఛానల్లో. బట్ దిస్ ఈస్ ది మోస్ట్ కీ థింగ్ ఇన్ మేకప్. ఏంటంటే మనం చాలాసార్లు రైట్ ప్రొడక్ట్స్ తీసుకుంటాము, చాలా ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ తీసుకుంటాము, బట్ దాన్ని సరిగ్గా బ్లెండ్ చేయనప్పుడు ఏంటంటే ఆ ఫినిష్ కానీ స్కిన్ మీద అదంతా ఉండదు. సో జస్ట్ ట్రై టు మేక్ షూర్ దట్ యూఆర్ బ్లెండింగ్ ది ఫౌండేషన్, లైక్ యూర్ బ్లెండింగ్ యువర్ మేకప్ సూపర్ వెల్. ఇప్పుడు నేను బ్రాన్జర్ తీసుకుంటున్నాను, ఈ వెట్ అండ్ వైల్డ్ బ్రాన్జర్. సో నేను ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెడతాను, నైకా లింక్స్, యూ గైస్ కెన్ చెక్ దట్ అవుట్. సో అండ్ కాంటోర్ ఎప్పుడు అప్లై చేసేటప్పుడు ఇట్లా డాబింగ్ మోషన్లో అప్లై చేయండి, ఇట్లా రబ్ చేయొద్దు. ఎందుకంటే అట్లా రబ్ చేస్తే ఏంటంటే మీరు మళ్ళీ ఫౌండేషన్ని మూవ్ చేసేస్తారనమాట. సో ఇట్లా జస్ట్ ఇలా డాబ్ చేయండి. బ్రష్ మీద ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని నేను జస్ట్ ఇట్లా పైకి అంటున్నాను. సేమ్ ఇదే బ్రాన్జర్ తీసుకుని నోస్ కాంటోర్ కూడా చేస్తున్నాను. సో స్టార్ట్ ఫ్రమ్ మిడిల్, ఇట్లా మిడిల్ ఆఫ్ ది నోస్ స్టార్ట్ చేసి ఈ ఐబ్రో దగ్గర వరకు అండ్ దెన్ ఫ్రంట్కి. ఐఎమ్ జస్ట్ లైక్ బ్లెండింగ్ దిస్ అవుట్.
సో మనం కాంటోర్ చేయడం వల్ల ఏంటంటే ఫేస్కి ఒక స్ట్రక్చర్, యూనో ఎక్కడన్నా స్లిమ్ డౌన్ చేయాలన్నా కూడా వీ కెన్ స్లిమ్ డౌన్ విత్ ది కాంటోరింగ్ అనమాట. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ చాలా థిన్ నోస్ ఉంది అని అంటే మేబీ యూ క్యాన్ స్కిప్ ది కాంటోరింగ్ ఫర్ నోస్. బట్ బేసిక్గా మనం కాంటోర్ చేస్తేనంటే ఒక డెఫినేషన్ తీసుకొస్తాం. మనం ఫౌండేషన్ వేసాక ఫేస్ అంతా కూడా ఒక 1 డైమెన్షనల్ అయిపోతుంది. న్యాచురల్గా ఉండే షాడోస్ అన్నీ కూడా ఫేస్లో పోతాయి అనమాట, బికాస్ వీ అప్లైడ్ ఫౌండేషన్ అండ్ మేడ్ ఇట్ లుక్ లైక్ ఇట్స్ 1 టోన్. సో ఈ కాంటూర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే అగైన్ వీఆర్ బ్రింగింగ్ బ్యాక్ దట్ షాడోస్ అండ్ డెఫినేషన్ టు ఫేస్. సో ఫర్ బ్లష్ నేను ఈ పీచ్ కలర్ షేడ్ తీసుకుంటున్నాను. సో ఎందుకంటే నేను పీచ్ కలర్ లిప్స్టిక్ అనుకున్నాను అనమాట, పీచీ ఆరెంజీ టోన్ లిప్స్టిక్ అని చెప్పి. సో మనం వేసే బ్లష్ ఎప్పుడు కూడా మన లిప్స్టిక్ టోన్కి మ్యాచ్ అయి ఉండాలి. ఫర్ సపోజ్ మనం పింక్ లిప్స్టిక్ వేస్తున్నాం అనుకోండి, మన బ్లష్ కూడా పింక్ ఫ్యామిలీ అయి ఉండాలి. ఫర్ సపోజ్ మనం పీచీ ఆరెంజీ టోన్ లిప్స్టిక్ వేస్తున్నాం అనుకోండి, దెన్ మన బ్లష్ కూడా ఆరెంజీ పీచీ షేడ్ అయి ఉండాలి. ఓకే, సో ఆల్వేస్ ది బ్లష్ షుడ్ కాంప్లిమెంట్ విత్ ది లిప్స్టిక్. ఇప్పుడు నేను జస్ట్ లూజ్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఏ బ్రాండ్ లూజ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు. మెబ్లిన్ ఫిట్ మీ హ్యాస్ అ గ్రేట్ లూజ్ పౌడర్, లేదంటే హుడా బ్యూటీ లూజ్ పౌడర్ కానీ, లేదంటే మేకప్ రెవల్యూషన్ లూజ్ పౌడర్ కానీ, లేదు అని అంటే కాంపాక్ట్ పౌడర్ అయినా సరే. సో టేక్ దాట్ అండ్ ఇలా ఒక పౌడర్ బ్రష్తో టేకింగ్ దాట్ అండ్ జస్ట్ చాలా లైట్గా ఎక్సెస్ అంతా డస్ట్ ఆఫ్ చేసేసి, ఇప్పుడు ఎక్కడైతే నేను బ్లష్ అప్లై చేయలేదో ఆ ఏరియాస్లో పౌడర్ అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను సేమ్ ఇదే బ్లష్ ఏదైతే మనం అప్లై చేసామో అదే బ్లష్ని ఐ షాడోగా కూడా అప్లై చేస్తున్నాను. సో ఒక ఐ షాడో బ్లెండింగ్ బ్రష్ తీసుకుని అప్లైయింగ్ ఇట్ ఫస్ట్ ఇట్లా క్రీజ్ మీద. సో ఏంటంటే అప్పుడు లుక్ అంతా కూడా ఒక టై అయినట్లు ఉంటుంది. మీరు ఇన్ కేస్ మీకు ఐ షాడో అప్లై చేసుకోవడం ఇష్టం లేకపోతే దిస్ ఇస్ లైక్ వన్ సింపుల్ థింగ్ దట్ యూ కెన్ డూ అనమాట. బ్లష్ని కానీ యూనో మన బ్రాన్జర్ని కానీ ఐ షాడో లాగా జస్ట్ అట్లా క్రీజ్లో అట్లా అప్లై చేయడం. సో ఇట్ గివ్స్ నైస్ కలర్ అండ్ ఆల్సో యూనో ఇట్ లుక్స్ సో ప్రిటీ. సో ఇప్పుడు ఇందులో ఉన్న బ్రాన్జర్ షేడ్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ప్యాలెట్ అనమాట. ఇందులో హైలైటర్, బ్లష్, బ్రాన్జర్ అన్నీ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఈ బ్రాన్జర్ షేడ్ని తీసుకుని సేమ్ అలానే అప్లై చేస్తున్నాను క్రీజ్లో, అలానే లిడ్ పైన కొంచెం. దిస్ కాజల్ పెన్సిల్ ఫ్రమ్ అర్బన్ డికే. మీరు మీ దగ్గర ఉన్న ఏదో కాజల్ పెన్సిల్ యూస్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ ఆర్ బ్రౌన్ షాడో అని అప్లై చేయొచ్చు. షాడో అందరి దగ్గర ఉండదేమో అని చెప్పి ఐమ్ జస్ట్ లైక్ యూనో డూయింగ్ దట్ విత్ అ పెన్సిల్. సో నేను జస్ట్ ఇప్పుడు క్లోజ్ టు ది లాష్ లైన్ అప్లై చేస్తున్నా దీన్ని. ఓకే, చాలా క్లోజ్గా. సో ఎందుకంటే నీట్నెస్ గురించి వరీ అవ్వద్దు, వీ గోనా బ్లెండ్ దిస్ అవుట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక స్మడ్జింగ్ బ్రష్ తీసుకుని ఐమ్ జస్ట్ స్మడ్జింగ్ దిస్. హైలైటర్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మేకప్ గైస్. ఎందుకంటే మనం ఫేస్లో మేకప్ అంతా అప్లై చేశాక ఇట్ లూజెస్ దట్ షైన్ అనమాట. బేసిక్గా ఏంటంటే మనం మ్యాట్ ఫౌండేషన్ ఇట్లా అప్లై చేసామనుకోండి, it is losing its natural radiance. So highlighter వేసుకోవడం వల్ల it gives a beautiful glow to the skin. So highlighter ఎలా అప్లై చేయాలి అని నేను ఒక సూపర్ టిప్ చెప్తాను. సో టేక్ అ సెట్టింగ్ స్ప్రే. నేను అర్బన్ డికే సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను, బట్ మీ దగ్గర ఉన్న ఏదో ఒక మేకప్ సెట్టింగ్ స్ప్రే, ఓకే, ఎనీ బ్రాండ్ ఇస్ ఓకే. మేకప్ సెట్టింగ్ స్ప్రే తీసుకుని జస్ట్ ఫస్ట్ స్ప్రిట్ చేసుకోండి, ఫేస్ అంతా అప్లై చేయండి. టేక్ యువర్ హైలైటర్. సో నేను మెబ్లిన్ మాస్టర్ క్రోమ్ హైలైటర్ తీసుకుంటున్నాను, మోల్టన్ గోల్డ్. This is my favorite highlighters from drugstore guys. Literally so beautifully golden. Mana Indian warm complexions ki it complements so well. So ఇప్పుడు మనం ఇలా ఫిక్స్ ప్లస్ ఎందుకు అప్లై చేసాము అని అంటే, ఐ మీన్ లైక్ మేకప్ ఫిక్సర్ ఎందుకు అప్లై చేసాము అని అంటే, సో ఇలా మేకప్ ఫిక్సర్ అప్లై చేయడం వల్ల బేసిక్గా మనకు హైలైటర్ ఏంటి, పౌడర్ ఫామ్. ఓకే, సో ఇది స్కిన్ మీద స్టిక్ అవ్వాలి అని అంటే ఇట్ షుడ్ నీడ్ అ బేస్. అండ్ ఆల్సో మేకప్లో ఎప్పుడు మనం లాస్ట్ వేసే ప్రొడక్టే ఇస్ ద ఫస్ట్ టు గో అవే.
సో మనం లాస్ట్ హైలైటర్ వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ తొందరగా హైలైటరే ఫేడ్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఎప్పుడు కూడా హైలైటర్కి ఫిక్స్ ప్లస్ ఇట్లా మేకప్ ఫిక్సర్ వేసాక హైలైటర్ అప్లై చేస్తే చాలాసేపు హైలైటర్ గ్లోయింగ్గా ఉంటుంది అండ్ చాలా మంచి షైన్ కూడా వస్తుంది. డూ యూ లుక్ ఎట్ దట్ గ్లో గైస్? సీ ద గ్లో. సో అప్పుడు ఏంటంటే మనకి పౌడరీ లుక్లా అనిపించదు. ఇన్ కేస్ మీకు పౌడర్ హైలైటర్స్ కనుక నచ్చకపోతే యూ కెన్ అప్లై లిక్విడ్ హైలైటర్ as well. సో మనకి చాలా లిక్విడ్ హైలైటర్స్ ఉన్నాయి, నైకాది ఉంది, చాలా బ్రాండ్స్ ఉన్నాయి లిక్విడ్ హైలైటర్స్లో. యూ కెన్ అప్లై లిక్విడ్ హైలైటర్. సో లిక్విడ్ హైలైటర్ వల్ల ఇట్ గివ్స్ అ నైస్ డ్యూయీ వెట్ లుక్ ఆన్ స్కిన్. మొత్తం మేకప్ మీద హైలైటర్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్, ఎనీ టైమ్ ఎనీ డే. సో జస్ట్ నేను నోస్ మీద కూడా ఈ టిప్లో అండ్ మళ్ళీ ఈ కార్నర్ టిప్లో అప్లై చేస్తున్నాను, కొంచెం ఇక్కడ. అండ్ ఇప్పుడు కొంచెం ఈ బ్రోబోన్ ఏరియా. సో కొంచెం అట్లా బ్రష్తో తీసుకుని సేమ్ అదే బ్రష్తో అట్లా ఈ బ్రోబోన్ ఏరియాలో కూడా అప్లై చేస్తాను. సో నేను సేమ్ మనం ఇందాక బ్రౌన్ కాంటోర్ అప్లై చేసాం కదా, ఆ కాంటోర్ షేడ్నే నేను ఈ బాటమ్ ల్యాష్ లైన్ కింద కూడా అప్లై చేస్తున్నాను. జస్ట్ ఏంటంటే ఒక డెఫినేషన్ అనమాట. సో చాలామంది అనుకుంటారు లేదు ఇక్కడ అప్లై చేస్తే చాలా డార్క్గా ఉంటుంది, నాకు సూట్ అవ్వట్లేదేమో అని చెప్పి. బట్ గైస్, ది అప్లికేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో చాలా క్లోజ్గా, ఎంత క్లోజ్గా అప్లై చేస్తున్నాను మీకు అనిపిస్తుందా? ఇంత క్లోజ్గా అప్లై చేయాలి, ఇంత డౌన్కి కాదు. ఓకే, సో ఆల్వేస్ మీరు ఈ షాడో అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ చాలా క్లోజ్గా మన ల్యాష్ లైన్కి అప్లై చేయండి. సో దానివల్ల ఏంటంటే మంచి డెఫినేషన్ వస్తుంది అనమాట లుక్కి. సో నా ఐమ్ గోనా టేక్ అ మస్కారా. సో మస్కారాకి నేను ఈ బెనిఫిట్ బ్యాడ్ గర్ల్ బ్యాంగ్ మస్కారా తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ నేను సేల్లో కొన్నాను అనమాట, లైక్ 50% ఆఫ్లో. సో ఇట్స్ అ గ్రేట్ మస్కారా. ఇలా ఆఫర్లో కొంటే కనుక ఐ యాక్చువల్లీ లైక్డ్ ఇట్. సో ఐమ్ జస్ట్ అప్లైయింగ్ మస్కారా. సో ఇప్పుడు లిప్స్టిక్కి ఐమ్ టేకింగ్ దిస్ మెబ్లిన్ సూపర్ స్టే మ్యాటింగ్ లిక్విడ్ లిప్స్టిక్. షేడ్ వచ్చేసి సెల్ఫ్ స్టార్టర్ 130. మన ఇండియన్ కాంప్లెక్షన్కి దిస్ షేడ్ లుక్స్ సో ప్రిటీ. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఈ షేడ్ నేను మేకప్ వేసుకోకపోతే, లైక్ ఫౌండేషన్ వేసుకోకపోతే నాకు అంత సెట్ అవ్వదు. ఫౌండేషన్ వేసుకున్నప్పుడు మాత్రం దిస్ షేడ్ లుక్స్ సో ప్రిటీ, లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షేడ్స్ ఆన్ మై కాంప్లెక్షన్.